విడాకులు, మిస్ ఫైళ్లు, క్రాస్ ఫైళ్లు లేకుండా కూటమి మరో 15 ఏళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. 75 ఏళ్ల వయస్సులోనూ సీఎం చంద్రబాబు 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నా ఆ స్పీడ్ను ఇంకా తాను అందుకోలేకపోతున్నానని అన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని, తన తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. వై నాట్ 175 అంటే ప్రజలే వై నాట్ 11 అని వైఎస్ఆర్సీపీని అలౌట్ చేశారని ఎద్దేవా చేశారు. అమెరికాలోని డాలస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. లోకేష్కు అక్కడ తెలుగువారు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలికారు. అభిమానులు కేరింతలు, ప్రవాసాంధ్రుల జోష్ మధ్య లోకేష్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. స్పీడుకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిందని అభివర్ణించారు. అమెరికాలో అండర్ గ్రాడ్యుయేషన్, MBA చదవడంతో పాటు వరల్డ్ బ్యాంకులో పనిచేసిన తనకు అమెరికాతో దాదాపు 9 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుని 53 రోజుల పాటు అక్రమంగా బంధించినప్పుడు అమెరికాలోని ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున బయటకొచ్చి తమకండగా నిలిచారని లోకేష్ ప్రశంసించారు. ఈ సమావేశం చూసిన తర్వాత టీం 11కి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుగా నిలిచారని స్పష్టం చేశారు. ఏదో ఒకరోజు తాను కూడా చంద్రబాబు స్పీడ్కి దరిదాపుల్లోకి వస్తానని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం ఖాయమని చెప్పారు. కలిసికట్టుగా పనిచేస్తామని పవన్ కళ్యాణ్ కూడా అంటున్న వ్యాఖ్యలను లోకేష్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. కేవలం జాబ్ సేకర్స్గా మాత్రమే కాకుండా జాబ్ క్రియేటర్స్గా మనం తయారు కావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ఏకంగా సిద్ధమని బయలుదేరారు. ప్రజలే ఆ పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేశారు. అందరూ మిమ్మల్ని NRIలు అంటారు. NRIలు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ మీ లోకేష్ మిమ్మల్ని MRI అంటారు, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. మీరు అమెరికాలకు వచ్చి దశాబ్దాలైనా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం వైపు, మీ గుండెలు ఎప్పుడు మీ ఊరు వైపు. ఊర్లో ఏం జరుగుతుంది, ప్రజలకు అండగా నిలబడాలని మీరెప్పుడు ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బయటికి వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు, సంవత్సరం ముందలొచ్చి ఒక్క రూపాయి కానీ ఒక్క 10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి సమస్యలు పరిష్కరించేందుకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీస్ అందుబాటులోకి తీసుకువచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీసులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. నగరంలోని BRTS చేపల మార్కెట్ వద్ద రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ నియోజకవర్గ విజన్ 2047 డాక్యుమెంట్ కార్యాలయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కలిసి ప్రారంభించారు. అనంతరం వారు కార్యాలయాన్ని సందర్శించి మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోనే సెంట్రల్ నియోజకవర్గంలో విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రవేశపెట్టిన అన్ని ప్రాంతాల కంటే ముందుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే ప్రప్రథమంగా ప్రారంభమవుతాయని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, రెవెన్యూ, రోడ్లు, డ్రైన్లు లాంటి సమస్యలు పరిష్కరించుకునేందుకు విజన్ 2047 డాక్యుమెంట్ ఆఫీసు చక్కగా ఉపయోగపడుతోందన్నారు. ఎమ్మెల్యే ఉమా ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా తీసుకువెళ్తామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా
ప్రజలకు శరవేగంగా పనులు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందరికీ పింఛన్లు అందకపోతే ఆనాడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన బోండా ఉమ 500 రూపాయల చొప్పున అందరికీ తన సొంత నిధులతో పింఛన్ అందజేశారన్నారు. గత ఎన్నికల్లో కేశినేని నాని సరిగ్గా సహకరించకపోవటం వల్లనే 25 ఓట్లు అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు. నేడు కేశినేని శివనాథ్, చిన్ని చక్కటి సహకారంతో పాటు ఇద్దరు మంచి మిత్రులుగా ఉండి పనిచేయడంతో 70,000 మెజారిటీతో గెలుపొందారని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే విప్ బోండా ఉమా గారి కార్యాలయం ప్రారంభానికి రావడం అందరికీ ఆనందంగా ఉంది. ఏదైనా కార్యక్రమాన్ని ఆయన తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా చాలా స్పీడ్గా చేస్తారు. మనం చూసాం. రాష్ట్రంలో ఈ కార్యాలయాలు 175లో మొట్టమొదటిసారిగా సెంట్రల్ నియోజకవర్గంలో ఓపెన్ చేయటం, అందులో కార్యాలయం కూడా చాలా చక్కగా తయారైంది. తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో బ్రహ్మాండంగా నడుస్తుంది. ప్రతినిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి ఆయన. కాబట్టే అభివృద్ధి, సంక్షేమం సమపాళ్ళలో తీసుకెళ్తున్నారు. మనం చూసాం. జీవో నెంబర్ 30 గురించి కూడా ఆయన రెవెన్యూ ఆఫీసర్స్తో పదే సమీక్షా సమావేశాలు నిర్వహించడమే కాకుండా సమస్య ఎక్కడైతే పరిష్కరించాలో ఆ విధంగా చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇవ్వడం జరిగింది. వీటికి తోడు ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సమస్యలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల మీద కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. డ్రైనేజ్. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది మాకు బాధ్యత. దాన్ని నిరంతరం అందుబాటులో ఉంటూ పబ్లిక్ గ్రీవెన్స్ తీసుకొని, పబ్లిక్ సమస్యలు తెలుసుకొని, అభివృద్ధితో నిరంతరం కూడా అధికారులతో మానిటరింగ్ చేస్తూ ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. ఇప్పటికే సింగనగర్లో నా సొంత కార్యాలయం అక్కడ ఉన్నటువంటి 10 డివిజన్లకి ఉంది. ఇటేపు ఉన్నటువంటి 11 డివిజన్లకి ఈ కార్యాలయం మరి నియోజకవర్గానికి అందుబాటులో, ఈ డివిజన్లకు అందుబాటులో నిరంతరం కూడా ఇక్కడ మా స్టాఫు, మా ఆఫీసర్లు అందరూ కూడా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యాలయం ఓపెనింగ్ చేసినటువంటి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారికి, అలాగే నాగుల్ మేరా గారికి, బుద్ధ వెంకన్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. అంటే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రతిదినం అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ రూపొందించడం. ఇదివరకంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు ఏదైనా పని ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేసే పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీసులోనే గవర్నమెంట్ అధికారులు మొత్తం ఆర్డీఓ క్యాడర్ దగ్గర నుంచి అందరూ కూడా ఎమ్మెల్యే గారి సమక్షంలో ఉంటారు. కాబట్టి ప్రజలు రాగానే వాళ్ళ సమస్యను ఎమ్మటే పరిష్కరించేటువంటి మార్గం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఈ ఆఫీసును ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ఇంకా బోండా ఉమా గారు నిరంతరం ప్రజల్లో ఉండే తత్వం కలిగినటువంటి వ్యక్తి. రానున్న రోజుల్లో 70 నుంచి 1,00,000తో గెలవాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఎంపీ చేయాల్సిన పని ఆయన చేస్తూ, ఎమ్మెల్యే చేసే పని ఆయన చేస్తూ, ఇద్దరు కూడా కలిసిమెలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధి బాటలో వెళ్తున్నారు. ఆ రోజు ఎంపీ వైపు నుంచి ఆయనకు సహకారం లేదు, ఈరోజు ఎంపీ వైపు నుంచి కూడా ఆయనకి సహకారం ఉంది. కాబట్టి సోదరుడు మేరా గారు చెప్పినట్టు తక్కువ ఓట్లతో ఓడిపోయింది ఆయనే, హైయెస్ట్ మెజార్టీతో గెలిచింది ఆయనే. రేపు రాబోయే ఎన్నికల్లో ఎవరైనా ఇక్కడ పోటీ చేయనియండి, ఎవరు పోటీ చేసినా ఎక్కువ మెజార్టీతో ఆయన పోటీ చేస్తారు. అలాగే కేశినేని శివనాథ్ చిన్ని గారు కూడా ఆయన వైపు నుంచి ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఏ పనైనా ఆయనకు తోడుగా నీడగా చేస్తాడని, అలాగే ఉమామహేశ్వరరావు గారికి ఎప్పుడూ కూడా మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, వీరా గారు కానివ్వండి, శివనాథ్ ఎంపీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటామని తెలియదు. కల్తీ మద్యం కేసు ఫైళ్లను వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాయం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కాకాని పంపిణీ చేసిన కల్తీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. కేసు డాక్యుమెంట్లు పరిశీలించి సమయానికే పత్రాలు మాయమయ్యాయన్నారు. పత్రాలన్నీ ఉంటేనే ప్రత్యేక కోర్టులో కేసు విచారణ ప్రారంభమవుతుందన్నారు. విచారణ ముందుకెళ్లకుండా ఉండేందుకు పత్రాలు మాయం చేశారని అన్నారు. నేరాలతో పాటు పత్రాలు మాయం చేయటం కాకానికి అలవాటుగా మారిందన్నారు. ఆయన అత్తగారి ఊరు వావిలేటిపాడులో భూ ఆక్రమణ కేసు ఫైలు మాయమైందని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో మళ్లీ ప్రత్యక్షమైందన్నారు.
తాజాగా కల్తీ మద్యం కేసు డాక్యుమెంట్ల మాయంతో విచారణ ఆగిపోయిందని సోమిరెడ్డి అన్నారు. పొరుగు వారి పట్ల శాంతి, సహనం, ప్రేమ కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రపంచ మానవాళికి చక్కటి సందేశాన్ని ఇచ్చారని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా మన కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రాజెక్టు కామధేను వీరవల్లి ఫ్యాక్టరీ ఆవరణలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి కామధేను ఉద్యోగులు సిబ్బందితో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్ రాజేష్ క్రిస్మస్ పండుగ విశేషాలను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పాడి రైతులకు, వినియోగదారులకు మరియు సమితి సిబ్బందికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శాంతి, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తును ఎన్ని బాధలు పెట్టినా సిలువ వేసిన పొరుగువారి పట్ల శాంతి, సహనం, ప్రేమగా మెలిగి ఉండాలని ప్రపంచ మానవాళికి చక్కటి సందేశాన్నిచ్చారని తెలిపారు. భగవంతుడు ఏ రూపంలో ప్రబోధించినా ఎదుటివారికి సహాయం చేయడంతో పాటు చేసే ప్రతి పనిలో నిజాయితీగా ఉంటూ జీవించాలని సూచించారు. దేవుడు ప్రతి ఒక్కరి మనసులో కొలువై ఉంటారని తెలిపారు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా మన కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. భగవంతుడు ఏ రూపంలో ఎవరు ఏది చెప్పినా తోటి మనిషికి సహాయం చేయటం, మనకు ఉన్నంత వరకు కూడా నిజాయితీగా పనిచేయటం, ప్రతి పనిలో కానీ, చేతలో కానీ, మన కుటుంబంలో కానీ, మన ప్రయాణంలో కానీ ఆ విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపటం. అంటే ఎన్ని కష్టాలు పడినా భగవంతుడు యేసు ప్రభు రూపంలో అయినా ఇంకో రూపంలో అయినా చెప్పేది అదే. మంచిని ప్రబోధించాలి, మంచిని పంచుకోవాలి, మంచిని పెంచాలి. వాస్తవంగా యూనియన్ కూడా మీ అందరి ప్రార్థనలో శంకుస్థాపన చేసినప్పుడు ఎప్పుడైనా తులసి గాని, పాస్టర్ గారు, చాలా మంది అన్ని రకాలుగా భగవంతుడు మనస్ఫూర్తిగా ఏ రూపంలో ఉండా ఒక్కడే. ప్రతి మనిషి హృదయంలో దేవుడు ఉంటాడు. ప్రతి మనిషి మనసులో అందరూ సమానమే. ఎవరికి ఈ తరపర భేదాలు ఇవన్నీ కూడా చాలా క్యాజువల్ అయినటువంటి సాధారణమైనటువంటి విషయాలు. అందరి మనసులో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు ఏదైతే బోధించాడో, ఏ రూపంలో అయితే బోధించాడో. విద్యార్థులకు డిజైన్ రంగంలో శిక్షణ ఇచ్చి వినూత్న ఆలోచనలతో గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నగరంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను ఈ సంస్థ అందిస్తుందన్నారు. యువత కలలు సాకారం కావాలని, ఈ సంస్థ నుండి గొప్ప డిజైనర్లుగా ఎదగాలని కోరుకుంటున్నామన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ ఏర్పాటు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్లో శిక్షణ పొందిన సుమన్ నాయుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్ INSD సంస్థను విజయవాడలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మండలి బుద్ధప్రసాద్, అగ్నికుల క్షత్రియ చైర్మన్ చిలకలపూడి పాపారావు, హైకోర్టు సీనియర్ జడ్జి ఆకుల శేషసాయి ప్రారంభించారు. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, అదే తరహాలో విజయవాడ నగరం కేంద్రంగా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఫ్యాషన్ టెక్నాలజీ రంగాల్లో వివిధ కోర్సులలో ప్రవేశపెట్టి తరగతులు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను ఈ సంస్థ అందిస్తుందన్నారు. ఇక్కడ నేర్చుకునే ప్రతి నైపుణ్యం, చూపే ప్రతి సృజనాత్మకత భవిష్యత్తులో వృత్తి జీవితానికి బలమైన పునాది అవుతుందన్నారు. వాళ్ళకున్న అవకాశాలను బట్టి ఇలాంటి సంస్థలో చేరి ఈ టెక్నాలజీలో కనుక నైపుణ్యం తెచ్చుకుంటే వాళ్ళ జీవితంలో కూడా గట్టి పునాది వేసుకోగలుగుతారు. నైపుణ్యం ఎంత చక్కగా డెవలప్ చేసుకుంటే వాళ్ళంత మంచి ఎంటర్ప్రెన్యూర్గా లేదా మంచి డిజైనర్గా వాళ్ళు సమాజంలో గుర్తింపబడతారు. ఒకసారి డిజైనర్గా గుర్తింపబడ్డారు అంటే నిరంతరం వర్క్ ఉంటుంది, వాళ్ళకి మంచి ఉపాధి కూడా ఉంటుంది. అందువలన ఈ స్కూల్ నేను ప్రత్యేకంగా ఇది కొత్త కాన్సెప్ట్తో విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినందుకు చిరంజీవి సుమన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి బాగా అభివృద్ధి చెందాలి. దీని ద్వారా అనేక మంది చక్కటి ఉపాధి పొంది చక్కటి సమాజంలో మంచి ఎంటర్ప్రెన్యూర్గా సెటిల్ అయ్యే భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి. ఇల్లు నిర్మాణం ఒకటైతే ఇంట్లో ఇంటీరియర్ నిర్మాణం మరొక ఎత్తు. వాస్తవానికి ఇంటి నిర్మాణం కంటే కూడా ఇది ఎక్కువ ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చక్కటి డిజైన్లని అందించడం, అలాగే ఫోటోగ్రఫీ కూడా వీరు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
అంటే వాళ్ళన్నీ కూడా నిత్యావసరమైన పరిస్థితి వచ్చింది. ఫోటోగ్రఫీ కూడా మీకు అందరూ తెలిసిన విషయం. ఇతర పెళ్ళిళ్ళు పురోహితులు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు చేస్తున్నారు. అంచేత ఇవాళ వాటి యొక్క ఆవశ్యకతను గుర్తించి దాంట్లో కొంతమందిని మనం తయారు చేయాలి. డిప్లొమా హోల్డర్స్ కానీ డిగ్రీ హోల్డర్స్ కానీ తయారు చేయాలని చెప్పి ఒక అంతర్జాతీయ సంస్థని ఇక్కడ తీసుకొచ్చినందుకు సుమన్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దీన్ని యువత ఉపయోగించుకోవాలని చెప్పి దీంట్లో శిక్షణ పొంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని చెప్పి ఇటువంటి యువకులు ముందుకొచ్చి ఇటువంటి సంస్థను స్థాపించడం వలన మరొక్క మారు తప్పనిసరిగా మన విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్వ వైభవానికి దగ్గరికి వస్తాయి. తప్పనిసరిగా మరింతమంది ఈయన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే చివరిగా నేను కోరుకునేది ఏంటంటే ఇటువంటి మంచి సంస్థను స్థాపించి యువకులకు, ముఖ్యంగా యువతీ యువకులకు ఉపాధి కల్పించే కోర్సులు ప్రవేశపెట్టి వాళ్ళని దేశ ప్రగతికి ఉపయోగపడేలాగా చేయడానికి సిద్ధమైన సుమన్ గారిని అభినందిస్తూ ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటూ సెలవు. జై హింద్. అనంతరం ఐఎన్ఎస్డి అధినేత సుమన్ నాయుడు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ ఐఎన్ఎస్డి వంటి ఒక జాతీయ అవార్డు విజేత సంస్థ దేశవ్యాప్తంగా యువకులలో సృజనాత్మకత మరియు ఆవిష్కరణల స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఇక్కడ నేర్చుకునే ప్రతి నైపుణ్యం, చూపే ప్రతి సృజనాత్మకత భవిష్యత్తులో వృత్తి జీవితానికి బలమైన పునాది అవుతుందన్నారు. చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంజనీరింగ్ చదివి, ఎంబీబీఎస్ చదివి ఇలాంటి చాలా వాళ్ళకి కొత్త తరహా విద్య అందిద్దామని చెప్పి మేము ఒక కొత్త ఆలోచనతో ఈ డిజైన్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడం జరిగింది. ఆ ఆలోచన మొదలైంది. దాంతో మేము ఢిల్లీ వాళ్ళతో ఒకరితో మాట్లాడి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ అనే ఫ్రాంచైజ్ తీసుకుని విజయవాడకి తీసుకొచ్చి ఇక్కడ ఒక 2 నెలలు కృషి చేసి ఇలా స్థాపించి దీన్ని ఇలా ఒక తీర్చిదిద్దాము. ఒక నెలలో దీంట్లో విద్యార్థులు కలకలలాడాలని చెప్పి, చాలా ఉన్నత విద్య నేర్చుకోవాలని చెప్పి కోరికతో వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటోగ్రఫీ వంటి 4 కీలక అండ్ చాలా వృద్ధిలో ఉన్న ఒక డిజైనింగ్ కోర్సును తీసుకొచ్చి వాళ్ళకి ఉపయోగపడేలాగా ఆ కోర్సును చాలా చక్కగా రూపొందించిన ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ డిజైన్ వాళ్ళతో కలగలిసి వచ్చినందుకు చాలా ఆనందం. తాము పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో తమ తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర యూరాలజీ గైనకాలజీ సెంటర్ వైద్యులు డాక్టర్ తుమ్మల మనోజ్ తెలిపారు. ప్రధానంగా పురుషులు, స్త్రీలకు ఉపయోగపడేలా ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే యూరినరీ సమస్యలు, మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ అవసరమయ్యే పెప్సీ మేర్ టెస్టులు, గైనక్ సమస్యలకు ఫ్రీ కన్సల్టేషన్, ఎగ్జామినేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగిన వారికి ఉచితంగా మందులు అందజేశారు. నగరంలోని సూర్యారావుపేట పుష్ప హోటల్ సెంటర్లో ఉన్న ఆరోగ్య ఆంధ్ర యూరాలజీ గైనకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తుమ్మల మనోజ్, వెల్లంకి శ్రావణ్, తుమ్మల శ్రీవర్షిని వైద్య శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రధానంగా పురుషులు, స్త్రీలకు ఉపయోగపడేలా ప్రోస్టేట్ క్యాన్సర్కు సంబంధించిన పరీక్షలు, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే యూరినరీ సమస్యలు, మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్కు అవసరమయ్యే ప్యాప్స్మియర్ టెస్టులు, గైనిక్ సమస్యలకు ఫ్రీ కన్సల్టేషన్, ఎగ్జామినేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగిన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ క్యాంపు నిర్వహించే అవకాశాన్ని ఇచ్చిన విజయవాడ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ క్యాంపు ఉపయోగపడాలని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో కమ్యూనిటీలో ఉన్న బోత్ పురుషులకిను స్త్రీలకు ఉపయోగపడేలాగా ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించిన టెస్టులు, ప్రాస్టేట్ వల్ల ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే యూరినరీ సమస్యలు, లేడీస్లో ప్యాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్కి అవసరమయ్యే ప్యాప్స్మియర్ టెస్టులు అండ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఎగ్జామినేషన్ అన్నీ చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగిన వారికి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నామండి. సో ఈ క్యాంప్ ఎవ్రీ మంత్ మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవ్రీ మంత్ చేస్తున్నాము. ఈ 6 months అయింది సందర్భంగా మన సెంటర్లో ఈ ఫ్రీ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్ రన్ చేసే అవకాశం ఇచ్చిన విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి.
సో అందరికీ క్యాంప్ ఉపయోగపడాలని, ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా విల్ బీ దేర్ టు ట్రీట్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఇక్కడికి వచ్చి అందరికీ చూపిద్దామని చెప్పి, ఇలా క్యాంప్ పెడితే అందరికీ ఒక ఆదర్శంలాగా ఉంటుందని చెప్పి, అందరికీ తెలుస్తుందని చెప్పి నేను ఇలా క్యాంప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మేము క్యాంపు ఇది స్టార్ట్ చేసింది దేనికంటే అండి, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ సమస్యలు ఉన్న వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది క్యాంపు. మేము మా క్లినిక్ సూర్యారావుపేట్ SBI ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వసతులకి మేము ఇక్కడ క్యాంప్ ప్లాన్ చేసుకున్నాం, యూరాలజీ, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ. బేసిక్గా ప్యాప్స్మియర్ టెస్ట్లు, మళ్ళీ ప్రాస్టేట్లో ఏమైనా క్యాన్సర్ సంబంధించిన యాంటీజెన్స్ చెక్ చేయటం ఇవన్నీ చేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ అనేది మనము వచ్చే ముందే డిటెక్ట్ చేయగలము. డిటెక్ట్ చేసినప్పుడు అది రాకుండా నెక్స్ట్ ప్రివెంటివ్ స్టెప్స్ చేసినప్పుడు మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మన కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో ఈ క్యాంప్కి వచ్చే వాళ్ళందరికీ అది బెనిఫిషియల్గా ఉండాలని చెప్పి మేము ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్యాంప్. అండ్ ఇవాళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అబౌట్ 100 to 150 పేషెంట్స్ దాకా చూస్తున్నాము. అండ్ హోప్ఫుల్లీ మేము చేసేది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఏమన్నా మాకు తొందరగా డిటెక్ట్ చేస్తే తొందరగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు డిసెంబర్ 9, 10, 11వ తేదీల్లో 8వ అమరావతి బాలోత్సవం పేరిట పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు అమరావతి బాలోత్సవం అధ్యక్షుడు రామరాజు తెలిపారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత వెలికితీయడంతో పాటు సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేందుకు అమరావతి బాలోత్సవం పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ కళాశాలలో అమరావతి బాలోత్సవ కమిటీ అధ్యక్షుడు రామరాజు, ప్రధాన కార్యదర్శి ఆర్ కొండలరావు, ఉపాధ్యక్షులు విద్యాకన్న, సామిరెడ్డి, కార్యదర్శులు పిన్నమనేని మురళీకృష్ణ, రామరాజు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ జనవరి 9, 10, 11 తేదీల్లో 8వ అమరావతి బాలోత్సవం పేరిట పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 900 పాఠశాలలకు బాలోత్సవ బ్రోచర్లు పంపించినట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు తీసి వారిని ప్రోత్సహించేందుకు డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో 8వ అమరావతి బాలోత్సవ పేరిట పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకతను వెలుగుతీయడంతో పాటు సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేసేందుకు అమరావతి బాలోత్సవ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, మంచి నీరు, మంచి గాలి కోసం అనే థీమ్ను ముందుకు తీసుకువెళ్తున్నామని వెల్లడించారు. అమరావతి బాలోత్సవ పోటీల కోసం 12 వేదికలు ఏర్పాటు చేసి వాటికి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, సమాజ సేవకులు పేర్లు నామకరణం చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం అమరావతి బాలోత్సవ పోటీలకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. మంగళవారం, బుధవారం, గురువారం 9, 10, 11 తారీఖుల్లో ఈ ప్రాంగణంలోనే జరగనున్న 8వ అమరావతి బాలోత్సవం పిల్లల పండుగకు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు రామరాజు, అమరావతి బాలోత్సవానికి అధ్యక్షుడిని. నాతో పాటు ఇక్కడ శ్రీ ఆర్ కొండలరావు గారు, అమరావతి బాలోత్సవానికి ప్రధాన కార్యదర్శి, అలానే శ్రీమతి విద్యాకన్న గారు ఉపాధ్యక్షులు, అలానే శ్రీ పిన్నమనేని మురళీకృష్ణ గారు కార్యదర్శి, శ్రీ సాంబిరెడ్డి గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ శాతవాహన కాలేజీ ఉపాధ్యక్షులు, శ్రీ రామరాజు గారు కార్యదర్శి. మాకు 7 పిల్లల పండుగలు మరి సమాజంలో ప్రజలందరూ కూడా బాగా జరిపారు అనే ఒక ఇంప్రెషన్ కల్పించారు. మాకు ఆర్థికంగా సహకరించేటువంటి వ్యక్తులు ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రచారానికి సంబంధించి కూడా మీరు లేనిది అమరావతి బాలోత్సవం తెలిసే అవకాశం లేదు, ఇంత గొప్ప స్పందన వచ్చే అవకాశం లేదు. మీ సంబంధించినటువంటి 3 రోజులు కూడా 9, 10, 11 తారీఖుల్లో ఉన్నటువంటి ప్రతి డయాస్ని, ప్రతి ప్రోగ్రామ్ని కూడా మీరు
దానికి సంబంధించినటువంటి విజిట్ చేస్తారని చెప్పని ఆ కార్యక్రమాన్ని కూడా నమోదు చేస్తారని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ అమరావతి బాలోత్సవం ఈ 8వ పిల్లల పండుగ అనేటువంటిదే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మీకు ఇంతకుముందు చూస్తూ ఉన్నారు. కనుక మీరు ఈ బాలోత్సవానికి అందరూ కూడా సహకరించి ఈ 7 బాలోత్సవాలను సక్సెస్ చేసిన విధంగానే ఈ మిగిలిన ఈ 8వ బాలోత్సవం కూడా సక్సెస్ చేస్తారని చెప్పని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. వారి పరిజ్ఞానాన్ని అన్ని రంగాల్లో పెంచడానికి ఒక పర్యావరణమే కాకుండా చాలా మంచి సబ్జెక్టుని పెట్టి వారి పరిజ్ఞానాన్ని పెంచడం, వాళ్ళలో చైతన్యం కూడా కలగచేస్తూ ముందుగా వారి భవిష్యత్తు జీవితానికి ఇవన్నీ కూడా పునాదులు వేసేలాగా మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనిలో అనేక మంది వాలంటీర్స్తో పాటు ముఖ్యంగా దీనిలో పెద్దలు కూడా, ఊళ్ళో పెద్దలందరూ కూడాను దీనిలో దీనికి ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా సహకరిస్తున్నారు. మా విజయవాడ బాలోత్సవం అంటే, అమరావతి బాలోత్సవం అంటేనే అసలు విజయవాడలో పెద్ద పండుగ. దీన్ని ప్రెస్ వారు ఏంటంటే మీరు చాలా చక్కగా దీన్ని వెనకాల ప్రోత్సహిస్తున్నారు. ముందు కూడా అంతే పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి నేటి తరానికి తెలియజేసేందుకు భారతీయ సేవా సమితి కృషి చేస్తుందని రాష్ట్ర సేవికా సమితి నగర కార్యదర్శి కార్యవాహిక మాదిరాజు ఉమా తెలిపారు. మహిళలు కేవలం వంటింటికి, పిల్లలకు, చదువులకే పరిమితం కాకుండా బయట సమాజం పట్ల అవగాహన పెంచుకుని జాగృతం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు. నగరంలోని సత్యనారాయణపురం శిశు విద్యా మందిరం ప్రాంగణంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల అందమైన రంగవల్లులు వేసి శిశు మందిరంలో సంక్రాంతి పండుగ శోభను ముందే తీసుకొచ్చారు. అనంతరం రాష్ట్ర సేవికా సమితి నగర కార్యదర్శి కార్యవాహక మాదిరాజు ఉమా మాట్లాడుతూ రాష్ట్ర సేవికా సమితి ద్వారా భారతీయ సేవా సమితి వారి సహాయ సహకారంతో ప్రతి సంవత్సరం విజయవాడ మహానగరంలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తామని, ఈ ఏడాది కూడా శిశు విద్యా మందిరంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు సందడిగా సాగాయన్నారు. ప్రధానంగా రాష్ట్ర సేవికా సమితి మహిళలకు కర్రసాము, దేశభక్తి గీతాలు, సంస్కృత శ్లోకాలు నేర్పించి మహిళలను చైతన్యవంతులను చేయటం జరుగుతోందన్నారు. మహిళలు కేవలం వంటింటికి, పిల్లల చదువులకే పరిమితం కాకుండా బయట సమాజం పట్ల అవగాహన పెంచుకునేలా జాగృతం కావాలనే మంచి ఉద్దేశంతో భారతీయ సేవా సమితి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకు జనవరిలో జరగబోయే సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వ సంగీత రుచి కళాశాలలో బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రావూరి లావణ్య, మాదిరాజు కళ్యాణి, పత్తి నాగలక్ష్మి, సీమకొట్టి సుభాషిణి, పలువురు మహిళలు పాల్గొని పర్యవేక్షణ చేశారు. ఈ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అవకాశంగా తీసుకొని మనందరం కలిసి ఒక మంచి సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామండి. మహిళలందరికీ ఏంటంటే ముగ్గుల పోటీ పెడుతున్నాము అనగానే మేడం ఎలాంటి ప్రైజులు ఇస్తారు, ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు. కానీ మా ఉద్దేశం మాత్రం ప్రైజులు చాలామంది వెండి, బంగారం కూడా ఇస్తారట. కానీ మాది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ కాబట్టి కేవలం మహిళలందరినీ కలిపి ఒక తాటి మీద నించోబెట్టి మంచి పనులకి, సమాజంలో ఉన్న మహిళలందరినీ ఉత్తేజపరచడానికి, మన సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలబెట్టడానికి మాత్రమే ఈ పోటీల్ని నిర్వహించడం జరుగుతోందండి. ఆ సందర్భంగా మేము ఇది చేయటం. నూడికారం తెలిసిన రచయిత్రి తేనేటి సుధాదేవి అని కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రవిశారద అన్నారు. సాహితీవేత్తల కుటుంబంలో జన్మించి 20కి పైగా పుస్తకాలు రచించి మేటి రచయిత్రిగా పేరుగాంచారని అన్నారు. ముఖ్యంగా ఆమె రచించిన 500 సామెతలు నాటకాలుగా ప్రాచుర్యం పొందాయని వివరించారు. సుధాదేవి మృతి సాహితీ కళా రంగాలకు తీరని లోటని వారు పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. శారదా కళా సమితి, వెల్లిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో తేనేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారు. హనుమంతరాయ గ్రంథాలయంలో జరిగిన ఈ సభలో కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, ఏపీ గ్రంథాలయ కార్యదర్శి డాక్టర్ రావిశారద, శారదా కళా సమితి అధ్యక్షులు డోకిపర్తి శంకర్రావు, కో కన్వీనర్ ఎంఆర్ఎస్ ప్రకాశరావు పాల్గొని దివంగత సుధాదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సుధాదేవి సాహితీ రంగానికి అందించిన సేవలను ప్రస్తుతించారు. 20కి పైగా పుస్తకాలు రచించిన ఆమె తెలుగు సామెతలు, నాటికల ద్వారా విశేష ప్రాచుర్యం పొందారని ప్రశంసించారు. వంశీ రామరాజు సతీమణిగా వంశీ అవార్డుల కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూనే తెలుగు అకాడమీ ఉన్నత ఉద్యోగిగా సాహితీ కళారంగాలకు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సేవలందించారని కీర్తించారు. సుధాదేవి మృతి సాహితీ కళారంగాలకు తీరని లోటను వారు వెల్లడించారు. శ్రీరామరాజు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన సాహిత్య సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంటే ఇంటిని చక్కబెట్టుకుంటూ పిల్లల్ని చక్కబెట్టుకుంటూ మరి 2 పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటట్టుగా ఆవిడ కుటుంబాన్ని నిర్వహిస్తూనే ఆ మహాసంస్థని వన్స్ ఇంటర్నేషనల్ సంస్థని కూడా ఆవిడ నడుపుకుంటూ వచ్చారు అంటే, నిలబెట్టుకుంటూ వచ్చారంటే ఆవిడ బహుముఖమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వ్యక్తిగా భావించాలి. ఆవిడ లేనటువంటి లోటు ఖచ్చితంగా తెలుగు సాహిత్యానికి లోటుగానే భావిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను. గ్రంథాలయాలని విజిట్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఎప్పుడో మరి ఈ సంస్థకి నాగేశ్వరరావు గారు, సావిత్రి, సూర్యకాంతం గారు, జమున గారు వీరందరూ కూడా దీనికి సంస్థకి ప్రోత్సహించినటువంటి నటీమణులు ఉన్నారు. ఇవాళ చాలామంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఈ పరిస్థితులు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ రోజుల్లో దీన్ని పోషించినటువంటి వాళ్ళల్లో వాళ్ళు సినీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సినీ ఆర్టిస్టులు, డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, గ్రంథాలయాల మీద ఒక మంచి చూపు చూసి దీన్ని కొంచెం పైకి తీసుకురావాల్సిన అవసరం సినీ పరిశ్రమ మీద కూడా ఉందని చెప్పి మనం చేస్తూ మెనోపాజ్ పై స్త్రీలకు విస్తృత అవగాహన అవసరమని విజయవాడ మెనోపాజ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ హరిత పిన్నమనేని అన్నారు. ఆధునిక వైద్య చికిత్సలు, మానసిక సంసిద్ధతతో మెనోపాజ్ సంబంధిత సమస్యలను అధిగమించవచ్చని ఆమె పేర్కొన్నారు. మెనోపాజ్ పై ఇంకా శాస్త్రీయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మెనోపాజ్ దశలో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, ఆధునిక చికిత్సా విధానాలు, వైద్య పరిశోధనల పురోగతి తదితర అంశాలపై వైద్యులకు అవగాహన కల్పించేందుకు విజయవాడ మెనోపాజ్ సొసైటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. నగరంలోని జిఆర్టీ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన ఈ సదస్సులో ప్రొలాప్స్ రీడిఫైన్డ్ అనే అంశంపై ప్రసంగించిన డాక్టర్ అనురాధ కోడూరి తన తాజా నవల మై బాలీవుడ్ రొమాన్స్ను ఆవిష్కరించారు. సదస్సులో విజయవాడ మెనోపాజ్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ హరిత పిన్నమనేని మాట్లాడుతూ మెనోపాజ్ సంబంధిత చికిత్సల్లో నూతన పద్ధతులు, హార్మోన్ థెరపీ మార్గదర్శకాలు, రిస్క్ ఫ్యాక్టర్లు, వ్యక్తిగత చికిత్సా విధానంపై తాజా అధ్యయనాలను వైద్యులకు పరిచయం చేయటం ఈ సదస్సు ముఖ్య లక్ష్యమని తెలిపారు. మెనోపాజ్పై ఇంకా శాస్త్రీయ అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మెనోపాజ్ సమయంలో వచ్చే సైకలాజికల్ లక్షణాలు, డిప్రెషన్, అంగస్టీ, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను గుర్తించే విధానం, ఆధునిక మేనేజ్మెంట్పై వైద్యులు మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఈ అంశంపై స్పెషలైజ్డ్ కౌన్సిలింగ్ ప్రోటోకాల్స్ కూడా వివరించారు. కొంచెం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడటానికి అది కూడా ఒక కారణం. మెనోపాజ్ అంటే యూజువల్గా అది ఒక 1 డే, 1 మంత్, 1 ఇయర్లో కాదండి. స్లోగా కొన్ని ఏళ్ళు ఉమెన్కి ఆ చేంజెస్ జరుగుతూ ఉంటాయి బాడీలో. సో దీనివల్ల కొద్దిగా అలసట, స్లోగా బోన్ వీక్నెస్, మజిల్ పెయిన్స్, లేదు బాడీ అంతా కొంచెం హాట్ ఫ్లషెస్ అంటాం, అంటే వేడిగా ఫీల్ అవటం. ఒక పక్కన ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఫైన్, ఈ పర్సన్ కనుక బాగా ఎయిర్ కండిషన్లో లేకపోతే ఉండలేరు. కంప్లీట్ స్వెట్ అవటం కానీ, మూడ్ డిస్టర్బెన్సెస్ అంటాం. మూడ్ డిస్టర్బెన్సెస్ కూడా ఒక మేజర్ పార్ట్ ఉమెన్కి ఈ టైంలో రావటానికి. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధ కోడూరి మాట్లాడుతూ తాను రచించిన మై బాలీవుడ్ రొమాన్స్ నవలలో పారు అనే మహిళ ప్రధాన పాత్రగా రూపుదిద్దుకున్న ఈ నవలలో స్త్రీ జీవితానికి సంబంధించిన అనేక సున్నితమైన అంశాలను హృదయంగా ఆవిష్కరించినట్లు చెప్పారు. సదస్సులో భాగంగా నిర్వహించిన పలు శాస్త్రీయ సెషన్స్లో వివిధ అంశాలపై పలువురు వైద్య నిపుణులు ప్రసంగించారు. ఇండియాలో మనకు డౌరీ సిస్టమ్, తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ సిస్టమ్, ఇందులో ఉన్న అన్యాయాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చాయి. అందువల్ల ఈ బుక్ అప్పుడు రాయడం జరిగింది. నేను పేషెంట్స్గా చూసే వాళ్ళను, నేను పర్సనల్గా చూసిన చాలా కేసెస్ కూడా నన్ను ఇది రాయడానికి నన్ను ప్రేరేపించాయి. ఎప్పుడైతే మన సిస్టంలో ఆడపిల్లల్ని పెంచడం చాలా షెల్టర్డ్గా పెంచుతారు, అంటే వాళ్ళకు మళ్ళీ వాళ్ళని కనుక వాళ్ళ హస్బెండ్స్ వదిలిపెడితే
వాళ్ళు బతుకుతారు అన్నది చాలా వాళ్ళ కాన్ఫిడెన్స్ని బట్టి ఉంటుంది. దానికి అది కూడా ఒక ప్రాబ్లం నాకు, అందుకని చెప్పి రాయాల్సి వచ్చింది. సత్యనారాయణపురం సీతారామ కళ్యాణ మండపంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్ సహకారంతో మెగా మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. వాసన్ ఐ కేర్, అరుణ డెంటల్ హాస్పిటల్ మరియు ప్రజా వైద్యశాల వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నెల 10న వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్ తెలిపారు. సత్యనారాయణపురం సీతారామ కళ్యాణ మండపంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. 33వ డివిజన్ అధ్యక్షులు గార్లపాటి విజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సుమారు 360 మందికి పైగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా కంటి, దంత, జనరల్ పరీక్షలను నిర్వహించారు. అనంతరం నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గుడివాడ కృష్ణకిషోర్ మాట్లాడుతూ తమ సంస్థ 14 రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తోందని, గతంలోనూ స్కూల్స్, కాలేజీల్లో ఐస్ క్రీమ్ టెస్టులు, వేసవిలో మజ్జిగ పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ఈ క్యాంపు నిర్వహణకు సహకారం అందించిన విజయ్ కుమార్కు, అలాగే వాసన్ ఐ కేర్, అరుణ్ డెంటల్ హాస్పిటల్ మరియు ప్రజా వైద్యశాల వారికి తమ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 10న వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వాసన్ ఐ కేర్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారని, ఈ సందర్భంగా రోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు 1 నెల రోజులు ఉచిత ఓపీ సేవ లేదా 3 నెలల పాటు చెల్లుబాటయ్యే ఫ్రీ కన్సల్టేషన్ కూపన్ను అందించనున్నట్లు తెలిపారు. అరుణ డెంటల్ క్లినిక్ తరపున డాక్టర్ శ్రీకర్ దంత పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్, ఉచితంగా మందులు, పేస్టులు అందించారన్నారు. ప్రజా వైద్యశాల 1 టౌన్ తరపున డాక్టర్ శ్రావణ్ కుమార్ ఉచితంగా జనరల్ పరీక్షలు, షుగర్ టెస్టులు నిర్వహించి సీజనల్ వ్యాధులను గుర్తించి వారికి అవసరమైన ఉచిత మందులిచ్చారని అన్నారు. ఈ సందర్భంగా గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారికి తెలుగుదేశం పార్టీ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న నాయకులు, ఎమ్మెల్యే ఉమా, సహాయ సహకారాలు అందిస్తున్న ఇతర సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత సేవా కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా వైద్యశాల 1 టౌన్ వారు ఉచితంగా జనరల్ మెడిసిన్ ఇచ్చి సీజనల్ వ్యాధులను గుర్తించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 360 మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలకు మాకు ప్రోత్సహిస్తున్న మా నాయకులు ఉమా గారికి, అలాగే మాకు సహాయ సహకారం అందిస్తున్న ఇతర సంస్థలకి కూడా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు, మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ మరొకసారి శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడ అన్ని పరీక్ష షుగరు, ఈ జలుబు, వానాకాలం కాబట్టి జలుబులు, ఈ టెస్టులు అన్నీ చేసి జనానికి కావాల్సిన మెడిసిన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 14 స్టేట్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాము. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు లోగడ కూడా మేము చేసాము. అన్ని స్కూల్స్, కాలేజీలో ఐస్ క్రీమ్ టెస్టులు అవి చేసాము. సమ్మర్లో మజ్జిగ అవి పంచిపెట్టాము. మేము అడగంగానే విజయ్ కుమార్ గారు మాకు వెంటనే మేము ఉన్నాను మీకు ఎందుకని మాకు ప్రోత్సహించారు. వాసన్ ఐ కేర్ వారికి, అరుణ డెంటల్ హాస్పిటల్ వారికి, ప్రజా వైద్యశాల వారికి నా తరఫున, మా చైర్మన్ డాక్టర్ సంపత్ గారు కుమార్ తరఫున, నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున కృతజ్ఞతలు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా టెక్నాలజీ అభివృద్ధి చెందిన గిరిజనుల బ్రతుకులు మాత్రం బాగుపడలేదని ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం అధ్యక్షుడు మద్దెల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల్లో అవగాహన, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా గ్రామాల్లో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులను కలిసి తమ అవసరాలను తెలియజేస్తామని మద్దెల రామకృష్ణ స్పష్టం చేశారు. ఏలూరు రోడ్డులోని ఓ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ఆత్మగౌరవ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గిరిజన నాయకుల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి నాయకులు హాజరయ్యారు. సంఘం అధ్యక్షుడు మద్దెల రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడిచిన టెక్నాలజీ అభివృద్ధి చెందిన గిరిజనుల బతుకులు మాత్రం బాగుపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది గిరిజనులు ఇప్పటికీ కాలువగట్ల పక్కన చిన్న డేరియాలు, గుడిసెల్లోనూ నివసిస్తున్నారని తెలిపారు. తాను ట్రైకార్డ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు గ్రామాల్లో పర్యటించి గిరిజనుల స్థితిగతులను గమనించానని చెప్పారు.
చెప్పారు. గిరిజనుల అవగాహన, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా గ్రామాల్లో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు మద్దెల రామకృష్ణ తెలిపారు. ఎప్పుడూ బానిస బతుకుల వల్లే వేరొకరి కింద జీవిస్తూ సరైన న్యాయం పొందలేకపోతున్నామని, కాబట్టి మాలో తామే నాయకులుగా తయారై మమ్మల్ని మేమే పరిపాలించుకునే విధంగా ముందుకు సాగాలని, ప్రభుత్వంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. ఈ లక్ష్య సాధన కోసం తమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గిరిజన నాయకులను తయారు చేస్తుందని, వారి ద్వారా వెనుకబడిన తనాన్ని ప్రశ్నించేలా అవగాహన కల్పిస్తుందని వివరించారు. అలాగే ప్రతి జిల్లా, మండలం, గ్రామ కమిటీలను వేసి ప్రతి జిల్లాలోనూ కార్యాలయం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్త కార్యాలయం ద్వారా గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన ప్రకటించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కులాల మధ్య విభేదాలు, నువ్వు ఎస్టీ కాదు, నువ్వు ఎస్టీ అంటూ గిరిజనుల్లోనే క్లారిటీ లేని పరిస్థితులు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వం స్పందించి ఉన్న జీవోలను పరిశీలించి త్వరలో నిర్ధారించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ జాతి వృత్తులు, తెగలను ప్రభుత్వానికి తెలియచేసి గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులను కలిసి తమ అవసరాలను తెలియజేస్తామని మద్దెల రామకృష్ణ తెలిపారు. మళ్ళీ వాటిని తిరగరాసిచ్చి మళ్ళీ ప్రభుత్వం వాటిని అమలు చేసే విధంగా మళ్ళీ మేమందరం కూడా తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా గిరిజనుల అభివృద్ధి కోసం ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి నేను పనిచేస్తానని చెబుతా ఉన్నారు. మరి రాష్ట్రాల్లో మరి అనేకంటి గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని మరి రానున్న రోజుల్లో కలిసి మా గిరిజన అవసరతలన్నీ తెలియపరిచి మా యొక్క అవసరతలన్నీ తీర్చి మేమందరూ అభివృద్ధి చెందే విధంగా మరి ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మీడియా ప్రకారంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, మెడిసిన్స్ కానీ వాడకుండా పూర్తిగా ఆర్గానిక్గా ప్రజలకు పొడులు, కారాలు, పండ్లు వంటివి అందించడమే లక్ష్యంగా గోల్డెన్ ఈకో డ్రై ప్రోడక్ట్ యూనిట్ ప్రారంభించడం జరిగిందని సీఈఓ బండి కాళేశ్వరరావు తెలిపారు. నల్లేరు, మునక్కాయ పొడులు, క్యారెట్, బీట్రూట్ పొడులు, షుగర్ పొడి, అలాగే వెల్లుల్లిపాయ పొడి వంటి అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుల పొడులను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. మంచి నాణ్యత గల ప్రొడక్ట్ను ప్రజలకు అందించడం, వారిని ఆరోగ్యంగా ఉంచడం, తక్కువ ధరకే ఉత్పత్తి విలువను తెలియచేయడం తమ ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ గన్నవరం నియోజకవర్గంలోని నైనవరం గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో గోల్డెన్ ఈకో డ్రై ప్రోడక్ట్ యూనిట్ నూతనంగా ప్రారంభమైంది. ఈ కార్యాలయాన్ని చైర్మన్ ఎం సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఈఓ బండి కాళేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సుమారు సంవత్సరంన్నర ప్రయత్నం తర్వాత ఈ ప్రాంతాల్లో గోల్డెన్ ఈకో ప్రోడక్ట్ యూనిట్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. తమ ఉత్పత్తుల్లో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, మెడిసిన్స్ కానీ వాడకుండా పూర్తిగా ఆర్గానిక్గా తయారు చేయటమే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. నల్లేరు, మునక్కాయ పొడులు, క్యారెట్, బీట్రూట్ పొడులు, షుగర్ పొడి, అలాగే వెల్లుల్లిపాయ పొడి వంటి అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుల పొడులను తయారు చేయనున్నట్లు వివరించారు. ఈ పొడులు దాదాపు సంవత్సరంన్నర పాటు నిల్వ ఉంటాయన్నారు. మంచి నాణ్యత గల ప్రోడక్ట్ను ప్రజలకు అందించడం, వారిని ఆరోగ్యంగా ఉంచడం, తక్కువ ధరకే ఉత్పత్తి విలువను తెలియజేయడం తమ ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సుమారు 50 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ముడి పదార్థాల సేకరణ గురించి వివరిస్తూ, చినిపల్లి, వారగూడెం, నున్న వంటి ప్రాంతాల్లో తమ సొంత పొలాల నుంచి సేకరించడంతో పాటు ఇంటి పరిసరాల్లో మెడిసిన్ వాడకుండా పెంచే వారి నుంచి కొంత రుసుమిచ్చి మునగాకు వంటి వాటిని సేకరిస్తున్నామని పేర్కొన్నారు. తాము ఉత్పత్తి చేసే ప్రతిదీ హైజెనిక్గా, స్వచ్ఛతతో కూడుకొని ఉంటుందని, ఇందులో 1% కెమికల్ కానీ ఇతర పౌడర్లు కానీ మిక్స్ చేసినట్లు నిరూపితమైతే ₹1,00,000 క్యాష్ ఇస్తామని బండి కాళేశ్వరరావు సవాల్ విసిరారు. ప్యాకేజింగ్ విషయంలో ప్లాస్టిక్ను తగ్గించి గ్లాస్ బాటిలింగ్ సంస్కృతిని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పడతామన్నారు. అనంతరం కంపెనీ ప్రొపరేటర్ ఎం గిరివర్ధన్ మాట్లాడుతూ, తమ గోల్డెన్ ఈకో ప్రోడక్ట్స్ కంపెనీ మొత్తం ఆర్గానిక్గా చేయాలనే మోటివ్తో ప్రారంభించబడిందని, ప్రతి ప్రోడక్ట్ ఊరి నుంచి తెస్తామని, ఒక చుక్క కూడా కెమికల్ లేకుండా మ్యానుఫ్యాక్చర్ చేస్తామని తెలిపారు. ప్యాకేజింగ్ కూడా కెమికల్స్ లేకుండా ప్యూర్ గ్లాస్తో ప్యాక్ చేస్తామన్నారు. మార్కెట్లో అందరూ కెమికల్స్ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో తాము కంప్లీట్ ఆర్గానిక్గా వెళ్తామన్నారు. తమ ఉత్పత్తుల ధరలు అందరూ తీసుకోవాలి కాబట్టి అధిక ధరలకు కాకుండా సామాన్య ధరలకు అందిస్తున్నామని వివరించారు. క్వాలిటీ, క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉంటాయని వివరించారు. తమ వద్ద గరం మసాలాల నుంచి కారపొడులు, పచ్చళ్ళు, హెయిర్కు సంబంధించిన ప్రోడక్ట్స్, షుగర్కు సంబంధించిన మెడిసిన్ వంటి అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా స్థానికులు లింగం రమేష్ మాట్లాడుతూ నైనవరం గ్రామంలో ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ యూనిట్ను పెట్టి పేద ప్రజలకు ఉద్యోగం కల్పిస్తున్నందుకు బండి కాళేశ్వరరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నైనవరం వైస్ ప్రెసిడెంట్ దావు జోసెఫ్, స్థానికులు సొంటి సత్యనారాయణ, తాళ్లూరు గోపి, బి అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రోడక్ట్ ముఖ్య ఉద్దేశం ఆర్గానికల్గా, అంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ మెడిసిన్స్ కానీ కొట్టకుండా దాదాపు సంవత్సరంన్నర పాటు ఈ యొక్క పౌడర్స్, అంటే సపోజ్ మునగాకు పౌడర్, మునక్కాయ పౌడర్, క్యారెట్ పౌడర్, బీట్రూట్ పౌడర్, షుగర్ పౌడర్, అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లీవ్స్ పౌడర్స్ తయారు చేసి, వెల్లుల్లిపాయ పౌడర్ కూడా ఇంతవరకు మన ప్రాంతంలో ఎక్కడ కూడా చూసి విని ఉండరు. వెల్లుల్లిపాయ పౌడర్ కూడా మన యొక్క ప్రాంతంలో తయారు చేస్తాం. వెల్లుల్లిపాయ కానివ్వండి, అన్ని రకాల ప్రోడక్ట్, ఇవి అవి అనేది ఏం లేదు. దీనికి ఏకైక మోటివ్ మంచి ప్రోడక్ట్ని పబ్లిక్కి ఇవ్వాలి, వాళ్ళని హెల్దీగా ఉంచాలి, తక్కువ రేటుకి ప్రోడక్ట్ ఇచ్చి ఆ యొక్క ప్రోడక్ట్ విలువల్ని వాళ్ళకి తెలియపరచాలనే ఏకైక ఉద్దేశంతో, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చినట్టు ఉంటుందని ఈ యొక్క ప్రాంతాన్ని ఎంచుకొని ఈ యొక్క ప్రాంతంలో పెట్టడం. ఇంకా ప్రైస్ గురించి అంటారా అంటే అది ఇంకా అందరూ తీసుకోవాలి కాబట్టి అంత హెవీ ప్రైసెస్ ఏం లేవు, అఫోర్డబుల్ ప్రైసెస్. ఇంకా మీరు ఫుడ్ అనేది క్వాలిటీ అనేది కంప్లీట్ చెక్ అయిపోయి ఉందన్నమాట. ఏదన్నా కానీ క్వాలిటీ క్వాంటిటీ పర్ఫెక్ట్లీ మేనేజబుల్ ఉంటుంది. ఎవ్రీ ప్రోడక్ట్ ఈజ్ వర్త్ ఇట్ అనమాట. సో మీరు ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. మా దగ్గర ఇప్పుడు గరం మసాలాస్ నుంచి కారపొడులు, పొడులు, మళ్ళీ మనకి మసాలా కారాలు, మళ్ళీ పచ్చళ్ళు, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ పచ్చళ్ళు, ఈ గరం మసాలాలు, మళ్ళీ రా ఆనియన్స్, హెయిర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, షుగర్కి సంబంధించిన మెడిసిన్ ఉంది. సో మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితే మీకు ఏమేమి కావాలో మేము చెప్తాం. ఈ యొక్క కార్యక్రమానికి మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మా ప్రాంతానికి ఇలాంటి సౌకర్యం కల్పించినందుకు బండి కాళేశ్వరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్స్ పెట్టి మా నైనవరం గ్రామంలో పేద ప్రజలకు ఉద్యోగం కల్పిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి ప్రోడక్ట్ బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.